determinant. Every square matrix can be associated to an expression or a number which is known as determinant. ఇన్ కేస్ మనం తీసుకున్న స్క్వేర్ మ్యాట్రిక్స్ను ఒక నెంబర్తో మనం కనుక రిప్రజెంట్ చేయగలిగితే ఆ వాల్యూని మనకి వచ్చిన డెట్ వాల్యూ అవుతుంది. ఆ మ్యాట్రిక్స్ ఒక డెట్ వాల్యూ. స్క్వేర్ మ్యాట్రిక్స్ ఏ ఆఫ్ ఆర్డర్ n ఈజ్ డినోటెడ్ బై డెట్ ఏ. సో మనం దీన్ని ఎలా డినోట్ చేస్తామంటే det A equal to number of rows and number of columns, both are equal because మనం తీసుకునేది స్క్వేర్ మ్యాట్రిక్స్ కాబట్టి. ఇన్ కేస్ మనం తీసుకునేది 1 by 1 మ్యాట్రిక్స్ కనుక అయితే వీ హ్యావ్ ఓన్లీ సింగిల్ ఎలిమెంట్, ఏదైనా ఒక ఎలిమెంట్ మాత్రమే ఉంటుంది. దాని యొక్క డెట్ వాల్యూ ఏమవుతుందంటే ఇట్ సెల్ఫ్ సేమ్ అదే నెంబర్ ఆ డెట్ వాల్యూ అవుతుంది. ఇన్ కేస్ మనం తీసుకునే ఆర్డర్ కనుక 2 by 2 అయితే 2 by 2 అయితే దీనికి మనం డెట్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలంటే క్రాస్ మల్టిప్లికేషన్ ఉంటుంది. ఇక్కడ AD మైనస్ BC, AD మైనస్ BC. సో 2 by 2 ఆర్డర్ ఉన్న మ్యాట్రిక్స్కి మనం డెట్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలంటే మనం ఇక్కడ క్రాస్ మల్టిప్లికేషన్ చేసి సబ్ట్రాక్ట్ చేయాలి. సో AD మైనస్ BC. ఎగ్జాంపుల్, సో ఇలా మనం తీసుకుంటే ఇక్కడ ఫస్ట్ 4 1s are minus 3 2s, 4 minus 6 and this det value is minus 2. So det A is equal to minus 2. సో ఇలాగా 2 by 2 మ్యాట్రిక్స్ అనేది ఉంటుంది. ఇన్ కేస్ మనం తీసుకునేది కనుక 3 by 3 మ్యాట్రిక్స్ కనుక అయితే ఇక్కడ మనం తీసుకునేటప్పుడు మనం ఫస్ట్ వాల్యూని తీసుకొని ఈ రోని ఈ కాలమ్ని ఎలిమినేట్ చేసి రిమైనింగ్ ఇక్కడ మనకున్న స్క్వేర్ మ్యాట్రిక్స్లో 2 by 2 మ్యాట్రిక్స్కి ఎలాగైతే మనం తీసుకున్నామో AD మైనస్ BC క్రాస్ మల్టిప్లికేషన్ ఇక్కడ సేమ్ ఇక్కడ కూడా అలాగే తీసుకోవాలి క్రాస్. సో ఫస్ట్ మనం ఏం చేయాలంటే ఇక్కడ ఉన్న ఫస్ట్ ఎలిమెంట్ తీసుకోవాలి ఇంటూ ఆ రోని ఆ కాలమ్ని ఎలిమినేట్ చేసి కింద మనకు వచ్చిన స్క్వేర్ మ్యాట్రిక్స్ ఏదైతే ఉందో అక్కడ మనం 2 by 2 మ్యాట్రిక్స్ లాగా చేయాలి. సో ఇక్కడ EI మైనస్ HF. ఇంకా ఇక్కడ ఏంటంటే ఫస్ట్ దానికి సైన్ వచ్చేసరికి ప్లస్, సెకండ్ దానికి మైనస్ అండ్ థర్డ్ దానికి ప్లస్. సో ఇలా ఆల్టర్నేటివ్గా మనం సైన్స్ని వేసుకుంటాం. ఇక్కడ నెక్స్ట్ మనం B తీసుకునేటప్పుడు B వాల్యూని మనం తీసుకునేటప్పుడు సెకండ్ ఎలిమెంట్ వీ హ్యావ్ టు యూజ్ నెగిటివ్ సైన్ మైనస్ ఆఫ్ B. సో ఇప్పుడు మనం Bని తీసుకుంటున్నాం కాబట్టి ఈ పర్టికులర్ కాలమ్ని ఈ పర్టికులర్ రోల్ని ఎలిమినేట్ చేసి ఈ కార్నర్స్లో ఉన్న ఈ 4 ఎలిమెంట్స్ని స్క్వేర్ మ్యాట్రిక్స్ కింద తీసుకుంటాం. ఇది కూడా 2 by 2 మ్యాట్రిక్స్ లాగా తీసుకొని క్రాస్ మల్టిప్లికేషన్ DI మైనస్ GF అండ్ నెక్స్ట్ వన్ C థర్డ్ ఎలిమెంట్. దీనికి తీసుకునేటప్పుడు మనం సైన్ అనేది మార్చుకుంటాం. ఇక్కడ ప్లస్ C ఇంటూ ఇక్కడ ఈ పర్టికులర్ రో అండ్ ఈ పర్టికులర్ కాలం అనేది క్యాన్సిల్ చేసుకుంటాం. ఇక్కడ మనకు వచ్చిన స్క్వేర్ మ్యాట్రిక్స్ రిమైనింగ్ ఎలిమెంట్స్ ఏవైతే ఉన్నాయో అవి స్క్వేర్ మ్యాట్రిక్స్ 2 by 2 కింద తీసుకొని 2 by 2 మ్యాట్రిక్స్కి డెట్ వాల్యూ ఎలాగైతే ఫైండ్ అవుట్ చేస్తామో అలాగే ఇక్కడ తీసుకోవాలి DH మైనస్ EG. సో 3 by 3 మ్యాట్రిక్స్కి మన డెట్ వాల్యూను ఫైండ్ అవుట్ చేయాలంటే ఈ విధంగా మనం ఫార్ములాని వేసుకోవాలి. ఇక్కడ మనకి మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే సైన్స్. ఫస్ట్ దానికి ప్లస్, సెకండ్ ఎలిమెంట్కి మైనస్, థర్డ్ ఎలిమెంట్ తీసుకునేటప్పుడు ప్లస్. ఫస్ట్ ఎలిమెంట్ తీసుకునేటప్పుడు ఆ ఎలిమెంట్ యొక్క ఫస్ట్ రో అండ్ ఫస్ట్ కాలమ్ని మనం రిమూవ్ చేసి రిమైనింగ్ ఉన్న 4 ఎలిమెంట్స్ని స్క్వేర్ మ్యాట్రిక్స్ 2 by 2 కింద తీసుకొని ఆ పర్టికులర్ వాల్యూని వేసుకోవాలి. అలాగే నెక్స్ట్ వన్ మైనస్ సైన్ తీసుకొని సెకండ్ ఎలిమెంట్ B ఇంటూ ఆ పర్టికులర్ B ఎలిమెంట్ ఉన్న పర్టికులర్ రో పర్టికులర్ కాలమ్ని డిలీట్ చేసి రిమైనింగ్ ఉన్న 4 ఎలిమెంట్స్కి మనం డెట్ వాల్యూను ఫైండ్ అవుట్ చేస్తాం. నెక్స్ట్ +3 +C
థర్డ్ ఎలిమెంట్. సో ఇక్కడ కూడా సి ఇంటూ ఆ పర్టికులర్ రోని ఆ పర్టికులర్ కాలమ్ని రిమూవ్ చేసి రిమైనింగ్ 4 ఎలిమెంట్స్ని 2x2 మ్యాట్రిక్స్ కింద తీసుకొని దానికి డెట్ వాల్యూని వేసుకుంటాం. ఒక ఎగ్జాంపుల్ చూడండి. So this is matrix. Now we have which is a 3x3 matrix. మనం దీనికి మనం డెట్ వాల్యూని ఫైండ్ అవుట్ చేయబోతున్నాం. సో డెట్ ఏకి దీనికి మనం ఎలా రిప్రజెంట్ చేస్తామంటే ఇలా లైన్ మాత్రం వేసుకోవాలి, నాట్ స్క్వేర్ బ్రాకెట్స్. సో డెట్ వాల్యూని ఫైండ్ అవుట్ చేసి 2 3 4 5 6 7 3 8 2. సో మనం ఇందాకలో అనుకున్నట్టు ఫస్ట్ దానికి ప్లస్, సెకండ్ దానికి మైనస్, థర్డ్ దానికి ప్లస్. సో ఫస్ట్ ఎలిమెంట్ 2 ఇంటూ ఆ పర్టికులర్ రో ఆ పర్టికులర్ కాలమ్ని రిమూవ్ చేసి రిమైనింగ్ ఎలిమెంట్స్కి మనం డెట్ వాల్యూని ఫైండ్ అవుట్ చేస్తాం. 2x2 మ్యాట్రిక్స్ లాగా వస్తుంది. వీటిని మైనర్స్ అని అంటాము. మనం నెక్స్ట్ క్లాస్లో చెప్పుకున్నాం మైనర్స్ గురించి. సో ఇక్కడ 6 2s are 12 minus 7 8s are 56. నెక్స్ట్ -3. సో ఇక్కడ మన సైన్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. -3 ఆ పర్టికులర్ రో ఆ పర్టికులర్ కాలమ్ని రిమూవ్ చేసి రిమైనింగ్ ఉన్న 4 ఎలిమెంట్స్కి మనం ఫైండ్ అవుట్ చేస్తాం. 5 2s are 10 minus 7 3s are 21. నెక్స్ట్ +4. సేమ్ ఇక్కడ కూడా పర్టికులర్ రో పర్టికులర్ కాలమ్ని రిమూవ్ చేసి రిమైనింగ్ ఉన్న ఎలిమెంట్స్కి మనం ఫైండ్ అవుట్ చేస్తాం. 5 8s are 40 minus 18. సో 2 into so 50 minus 44 minus 3 minus 11 plus 4 into 2 22. So minus 88 plus 33 plus 88, both are cancelled. Finally we got 33. So det A value 33. సో ఇలాగా మనం 3x3కి మ్యాట్రిక్స్కి మనం డెట్ వాల్యూని ఫైండ్ అవుట్ చేస్తాం. ఇక్కడ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ప్లస్ మైనస్ అండ్ ప్లస్ వీటిని ఆల్టర్నేటివ్గా మనం వేసుకుంటాం. ఇలాగే 4x4 మ్యాట్రిక్స్కి 5x5 మ్యాట్రిక్స్కి కూడా సేమ్ ఇట్లాగే ఆల్టర్నేటివ్ సైన్స్ని యూస్ చేసుకుంటూ ఇక్కడ ఎలాగైతే 3x3లో సబ్ మ్యాట్రిక్స్ మైనర్స్ ఎట్లాగైతే స్క్వేర్ మ్యాట్రిక్స్ వచ్చిందో 4x4 మ్యాట్రిక్స్లో సబ్ మ్యాట్రిక్స్ కింద మనకి 3x3 మ్యాట్రిక్స్ అనేది వస్తుంది. If you like the video, please do subscribe. Thanks for watching.